హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం గడపకు శుభ్రం చేసేటప్పుడు పసుపు బొట్టు పెట్టేటప్పుడు ఇంట్లో కూర్చొని చేయాలా బయట కూర్చొని చేయాలా అనే డౌట్ అయితే ఉంటుంది కదా. నాకు కామెంట్ కూడా చేశారులేండి. మనం పూర్వం ఎవరైనా పెళ్ళికి పిలవడానికి వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే గడపకు బొట్టు పెట్టి పెళ్లి పత్రిక అక్కడ పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ మహాలక్ష్మిని మన ఇంటి వ్యక్తిగా భావిస్తారు కాబట్టి, అలా పిలిచి పెళ్ళికి పిలిచినట్టే అని మన భావిస్తారు కాబట్టి అలా బయట నుంచి పెట్టడం ఇతరులు చేస్తారనమాట. మనం ఆ తల్లిని మన ఇంటి వ్యక్తిగా భావిస్తాం కాబట్టి మన ఇంట్లో నుంచే పూజించాలి. మన ఇంట్లో నుంచే గడప పసుపు రాసి బొట్లు పెట్టాలండి. ఇవాళ పిల్లలకి సాటర్డే కదా, అందుకని పూరి చేద్దామని పూరీ కూర అయితే వండాను. ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట. అట్లాగే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టానండి. ఇవాళ శనివారం కదా, పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళాలని తొందరగా అయితే పూజ చేశానండి. ప్రతి సాటర్డే నేను వెళ్ళకపోయినా సరే పిల్లలైనా సరే గుడికి వెళ్తారనమాట. ఎందుకంటే అలా అలవాటు చేయాలి పిల్లల్ని గుడికి అనేది అని చెప్పేసి నేను అలవాటు చేయడం జరిగింది. ఇంకా అలాగే పువ్వులో పువ్వు వచ్చింది చూపించాను కదా, అదేంటో విచిత్రంగా అనిపించి చూపించాను. ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని అటు వెంకటేశ్వర స్వామి కూడా అష్టోత్తరం చేసుకుని శివయ్యకి అభిషేకం చేసి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి ఇక నేను పిల్లల్ని తీసుకుని ఇంకా గుడికి అయితే బయలుదేరానండి. ఇంకా గుడిలోకి వెళ్ళినాక అటు ఆంజనేయుల స్వామిని అట్లాగే వినాయకుడిని అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసి ఇక గుడి లోపలికి అయితే వెళ్ళటం జరిగిందనమాట. ఫస్ట్ అయితే లక్ష్మీదేవి మనకి దర్శనం ఇచ్చింది, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఆ స్వామి ఎందుకో నాకు కల్లోకి వస్తున్నాడండి, మరి ఎందుకో ఏంటో తెలియట్లా. నాకైతే ఒకసారి మళ్ళీ తిరుపతి వెళ్ళాలని అనిపించింది అనమాట. అట్లాగే ఇక ఆ స్వామి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యం స్వామిని కూడా దర్శించుకుని పులిహార అయితే ప్రసాదంగా పెట్టారు, అది తీసుకుని ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా పిల్లలకి టైం అయిపోతుందని ఇవాళ హాఫ్ డే అండి, పిల్లలకి ఫుల్ డే కాదనమాట. అందుకని వాళ్ళకి స్పెషల్గా పూరి అయితే చేయడం జరిగింది. వాళ్ళకి పూరి అంటే చాలా ఇష్టం.